మీ ఇద్దరికి బుద్ధుందా? రేపు అన్నయ్య పుట్టినరోజు అని మీకు తెలుసు. ఏ విషయం చెప్పకూడదు, ఎక్కడికి పంపించొద్దని చెప్పాను. అన్నయ్యకి బట్టలు కొందామని వెళ్ళాను, ఆ గ్యాప్ లో పంపించేశారు. మీకు భయం లేకుండా పోయింది. మీకు మాత్రమే కాదు, సూర్యన్నయ్య కూడా భయం లేకుండా పోయింది. ఆయన్ని కంట్రోల్లో పెట్టాలి. మీరు పని చేయండి, మీరు కర్ర తీస్తారని చెప్తాను, మీరు కర్ర రెడీ చేయండి చెప్తాను. మీరేంటి భయపడలేస్తున్నారు? కర్ర అడిగింది మిమ్మల్ని కొట్టడానికి కాదు, సూర్యన్నయ్యని కంట్రోల్లో పెట్టాలి కదా. మీరు వెళ్ళి కర్ర రెడీ చేయండి చెప్తాను. సూరితో మాట్లాడాలంటేనే తత్తత్ అంటావు, సూరిని కంట్రోల్లో పెడతావా? హలో, మీ ముందేనమ్మా నేను తత్తత్తా అనేది. కర్ర తీసుకుని సూర్యన్న దగ్గరికి వెళ్ళాననుకో, నన్ను చూసి ఒకటే. ఎవరిరా కంట్రోల్లో పెట్టేది? కంట్రోల్ కాదన్నా, కంట్రీ, దేశభక్తి గురించి మాట్లాడుతున్నాను. ఇదిగో కర్ర కావాలన్నావు, నేను ఎప్పుడు కర్ర కావాలన్నాను? ఎవరినో కంట్రోల్లో పెడతాన్నావు. నువ్వు కంట్రోల్ తప్పుతున్నావు, సైలెంట్ గా ఉండు. అదే సూర్యుని కంట్రోల్లో పెడతాన్నావుగా. సూర్యని మనమేంటి కంట్రోల్లో పెట్టేది, ఆయన కంట్రోల్లో మనం ఉండాలి గాని. నువ్వంట కంట్రోల్లో పెట్టు. సూరి, ఆడి సంగతి తర్వాత చూద్దాం. ముందు బయట బస్తీ జనం నీ కోసం వెయిట్ చేస్తున్నారు. తీసుకో.